ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, అబ్బా వెలిగిపోతున్నాడు ఆయనేనా మా అల్లుడంది. కాదమ్మా సూర్యుడు దిక్పాలకుల్లో ఒకడు. ఆమె వెనక వస్తున్నాడు, ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు దున్నపోత మీద, ఆయన ఎవరని. మీ అల్లుడు కాదు, బెంగ పెట్టుకోకు, యమధర్మరాజు గారు. ఆమె వెనకాతలు, అబ్బా చల్లగా ఎంత బాగున్నాడో, ఎవరు చంద్రుడు, మీ అల్లుడు కాదు. ఈయనెవరోనయ్యో చాలా అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, కాంతులీనుతున్నాడు, బ్రహ్మగారు. మీ అల్లుడి దగ్గర పురోహితుడు, మా పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన మీ అల్లుడు కాదు. ఓ అలాగా, ఇతనెవరో నీలమేఘశ్యాముడు, చాలా అందంగా ఉన్నాడు, శాంతాకారం భుజగచైనం పద్మనాభం సురీశం. అమ్మా ఆయనకి మీ అల్లుడికి భేదం చెప్పకూడదు, కానీ ప్రస్తుత మీ అల్లుడు కాడు. ఆయన వెళ్ళిపోయాడు, ప్రదోష వేళ అయిపోయింది, రాడు. వెడుతూనే ఉంది ఊరేగింపు, వస్తున్నారు మగపెళ్లి వారు. అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు, చుట్టూ భూత ప్రేత పిశాచాలున్నాయి, ప్రమదగణాలున్నాయి, మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు. అడగలేదు మేనకాదేవి ఆయన మక్కుడా. నారదుడే చెప్పాడు, ఆయనే మీ అల్లుడమ్మా అని మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఆ నారదుడు గబగబా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఈవిడ గబగబా మెట్లు దిగి తిన్నగా పార్వతీ దగ్గరికి వెళ్ళింది. నిన్ను చంపినే చచ్చిపోతా, వాడా దొరికాడు నీకు పెద్ద తపస్సోట. రేపు పొద్దున్న పెళ్లిపీట్ల మీదకి వచ్చి కూర్చుంటే కాళ్ళు ఎలా కడగడం, కన్యాదానం ఎలా చేయడం, ఆడల్లుడు ఏమిటి అని పెద్ద గొడవ మొదలైంది. నానా అల్లరైంది. నారదుడు వచ్చాడు, బ్రహ్మగారు వచ్చారు, విష్ణు వచ్చారు. ఎంత నచ్చ చెప్తే మాత్రం ఆవిడ వింటుంది, ఆవిడ వినలేదు. వినకపోతే అప్పుడు నచ్చ చెప్పారు, ఇంకొకసారి చూడు, ఈసారి నచ్చకపోతే చెయ్యదు. అసలు నిజంగా మీ అల్లుడు ఎలా ఉంటాడో ఇంకా పరమశివుడు నడిచేస్తున్నాడు. చూసింది, అబ్బా ఈయన మా అల్లుడు, కన్యాదానం చేస్తాడు.